ఈరోజు మనం స్విమ్మింగ్‌కి వెళ్ళే దారిలో ఒక డౌట్ వచ్చింది. అసలు మీకు వర్కౌట్ చేస్తే మజిల్‌కి ఏం జరుగుతుందో తెలుసా అని. నాకు తెలుసు. సో, ఈరోజు టాపిక్ అదే. హౌ వర్కౌట్స్ చేంజ్ యువర్ మజిల్స్. ఇప్పుడు నాకు స్విమ్మింగ్ వచ్చా అంటే వచ్చు. అయితే అది 5 ఫీట్ కన్నా ఎక్కువ డీప్ ఉండకూడదు. అప్పుడు అది స్విమ్మింగ్ ఎలా అవుతుంది అంటారా? అయితే నాకు స్విమ్మింగ్ రాదు. అలా స్విమ్మింగ్ ఫినిష్ చేసుకొని జిమ్కి వచ్చా. జిమ్లో పుష్ వర్కౌట్. సో ఫ్లాట్ బెంచ్ ప్రెస్ విత్ మిషన్తో ఇంక్లైన్ ప్రెస్, డిప్స్, షోల్డర్ ప్రెస్ విత్ మిషన్, ట్రైసెప్కి ఏమో కిక్ బ్యాక్ అండ్ పుష్ డౌన్తో ఫినిష్ చేశా. సో ఈరోజు టాపిక్ వస్తే హౌ వర్కౌట్స్ చేంజ్ యువర్ మజిల్స్. వర్కౌట్ అంటే మజిల్కి లోడ్. బాడీ వెయిటెడ్ వర్కౌట్స్ అన్నా వెయిటెడ్ వర్కౌట్స్ అన్నా వర్కౌట్ చేసేటప్పుడు మజిల్కి లోడ్ వెళ్తుంది. ఆ లోడ్ వల్ల మజిల్స్లో మైక్రో టీర్ జరుగుతుంది. సో ఈ టీర్ అయిన మజిల్ మనం ఇచ్చే రెస్ట్ని ప్రోటీన్ని తీసుకొని ప్యాచ్ వర్క్ చేసి స్లోగా మజిల్ని బిల్డ్ చేస్తుంది. బ్యాట్మెన్ చాలామంది అబ్బాయిలకు ఒక ఎమోషన్, నాకు ఒక అబ్సెషన్. ఈరోజు చాలా ఎగ్జాస్ట్ అయిపోయా. అయినా సరే హ్యాండ్ స్టాండ్ అండ్ హెల్త్ సిట్ ప్రాక్టీస్ చేశా. ఒరే బ్యాట్మెన్, నువ్వు వెళ్ళి గౌతమ్ సిటీని కాపాడరా. హైదరాబాద్ నీడ్స్ మీ. హాయ్, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే రేవంత్ అన్కట్ అని టైప్ చేసి అందులో రీల్స్ అన్ని చూసి పేజ్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.